బాబాయ్ నమస్తే, మీ పేరు? నా పేరు మొహమ్మద్. ఏం చేస్తుంటారు బాబాయ్ మీరు? మేము వ్యవసాయం చేస్తాము. ఏం చేస్తుంటారు? ఏ ఊరు, ఏ నియోజకవర్గం మీది? గంగవరం నియోజకవర్గం ఉరవకొండ. బాబాయ్ ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు కదా, ఎలా ఉంది? 5 ఏళ్ళ నుంచి ఎంతవరకు మేలు జరిగింది అనుకోవచ్చు అంటారు ఈ ప్రభుత్వం? ఏం మేలు చేసినాడు? ఏం మేలు చేయలేదు. చెప్పండి. ఏదో అమ్మఒడి అంట అదంట ఇదంట చేస్తున్నాడు, కానీ ఎటు లావు పనులు ఏం కాలువలు అవి ఇవి ఎటు చేయలేదు. ఇంక అవే చేస్తూ ఉండేది, ఇంకేటి చేస్తున్నాడు? అవన్నీ ఇస్తే ఏంటికి వస్తాయి? అవి ఏంటికి రావు కదా. ఏదో కాలువలు అవి ఇవి చేస్తే బీదా సేద చేసుకొని తింటారు నీళ్ళు వస్తే. ఇంకంతే, ఇంకేటి చేస్తున్నాడు అయిపోయి. ఇట్లాంటివన్నీ ఏంటికి ఇస్తే లాయర్లకి ఇచ్చేది, ఆటో వాళ్ళకి 18,000 ఇచ్చేటివి అవన్నీ ఏంటికి వస్తాయి? ఇవి ఏటోనా లాభ పనులు చేస్తే కదా చేసుకొని తినే కన్నా బాగుంటుంది రైతులకి. రైతులకి డబ్బులు వేయలేదా? ఏమి వేయలేదు. మరి 5 ఏళ్ళు ఏమైనా పట్టించుకున్నారా సాగునీరు విషయంలో ఈ ప్రభుత్వం? సాగునీరు ఎటేది పట్టించుకోలేదు. నీళ్ళే రావు సరిగా, నీళ్ళు కూడా లేవు. మరి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా ఉండేది బాబాయ్ మీకు? అప్పుడు బాగుండే, రైతులకంతా బాగుండే. అప్పుడు 30-40 వేలు వేస్తూ ఉండే సంవత్సరానికి. అవి ఏటేటు రైతులకి ఏటేది వేయలేదు. ఇప్పుడు ఏడు వేయలే. మరి పయ్యవల్ కేశవ్ గారు ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేశారు సాగునీటి విషయంలో కానీ తాగునీటి విషయంలో? ఏమి చేయలే అప్పుడు. కానీ ఇంకా కాలువ తెప్పిస్తాను అది తెప్పిస్తాను అని చెప్పి అప్పుడు కూడా ఏం చేయలే. కాలువ చేస్తాను అనే వాగ్దానం చేసిండు ఆయపు, కానీ వాగ్దానం చేయలేదు. అంటే తవ్వించారని అంటున్నారు కదా కాలువలు ఇక్కడ ఈ ఏరియాలో. ఆడ తోగిలే, ఆడ కొంత ఆడ తోగించినారు, కొంత ఆడ తోగిలే, ఇంతే. ఆడ తోగిలేదు. మరి వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు ఏం పట్టించుకోలేదు? ఏది పట్టించుకోలేదు, ఏది చేయలే. ఏం మరి ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పయ్యవల్ కేశవ్ గారు, వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీకి వస్తున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? కేశవనే వస్తాడనే అవకాశం ఉంది మాకు. అంటే ఎందుకు అనుకుంటున్నారు బాబాయ్ పయ్యవల్ కేశవ్ గారు? ఎలా అంటే జనాలు బట్టి, మనుషులు బట్టి అట్లా వస్తాడని మాకు గ్యారెంటీ. అంటే ఆయన గెలిచిన తర్వాత ఇక్కడ ఉండట్లేదు, అసలు ప్రజలను పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. మరి పట్టించుకుంటే ఆయన ప్రభుత్వము, ఆయన గెలిచినప్పుడు ప్రభుత్వం అది పైన అది ఉంటుంది. ఇంకా ఏది ఇస్తారు? ఆయన చేయాలంటే ఏది చేయలేప్పుడు కదా. దాని నుంచి ఇంకా ఆయన ఊరికే ఉంటాడు. ఈడు గెలిస్తే ఆడరాడు, ఆడు గెలిస్తే ఈడు ఉంటాడు. ఏడు చేస్తాడు ఆ సార్ గారు, ఏం చేయడు కదా. ఏంటి బాబాయ్ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? జగన్మోహన్ రెడ్డి నేనే గెలుస్తాను 175 అంటున్నాడు కదా. అంటా ఉన్నాడు. మరి దైవాధీనం, ఎవరు గెలుస్తారో ఎవరు లేదో చెప్పేకి రాదు. 90% కేసు వస్తాడనే మాకు గ్యారెంటీ. పింఛన్ ఎందుకు తీశారు మీకు? ఏడు ఏమో నాకేం తెలుసా, చెప్తుండేదా గొర్రెలు కాసేవాడప్ప పింఛనే లేదంటే ఊరికే పోయినాను. ఆ బుక్ కూడా కనదు, వాళ్ళ ఇంట్లో పెట్టేసి వైసీపీలో ఇంట్లోనే పెట్టేసిన. లేదే భూమి ఇన్నాళ్ళు ఉండలేదు, అయిపోద్ది భూమి ఉండేది. భూమి రామారావు వాళ్ళ నాయన ఉన్నప్పుడు ఉండలేదా భూమి? అప్పుడు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇచ్చారు పింఛన్. వాళ్ళ నాయన ఇచ్చినాడు, ఉన్నది రా ఇప్పుడు కూడా పూట ఇచ్చిండేది. అది ఉంది. ఇంకా ఇప్పుడు వాళ్ళ నాయన ఉన్నప్పుడు ఇచ్చిండేది ఉండదు పింఛని. మరి వాళ్ళ నాయన ఉన్నప్పుడు లేదా భూమి, మరి ఇచ్చినాడు. మరి అప్పుడు ఎందుకు లేదు? మరి భూమి ఎక్కువ ఉందని తీస్తారు. భూమి ఈ పొద్దునా అప్పటికి ఇంద్రం ఇచ్చిండే కాలం ఇచ్చినారు. ఏమన్నా రోడ్లు ఎలా ఉన్నాయి తాత మీ ఊర్లో? ఎలా ఉన్నాయి ఏమన్నా రోడ్లు ఎలా ఉన్నాయి మీ ఊర్లో? రోడ్లు ఏమన్నా వేసారా? రోడ్లకి ఏడు చేయలేదప్పా, అసలు ఏం చేయలే. పనే కాదు, రోడ్ల పని ఏడు లేదు. అయిపోయినప్పుడు చేసినాడు, చంద్రబాబు ఉన్నప్పుడు రోడ్లు వేసినాడు. కనీసం ఆ కాలువ ఇవాళకి ఆయన సింతమ్మ అంటే ఆ కాలువ వెళ్ళకూడుతుంది పేరు చెల్లెకి. అది కాలువ కూడా తీయలేదే ఎట్లా? అదేంటి మరి ఈసారి ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యవల్ కేశవ్ గారు టీడీపీ అభ్యర్థిగా కూటమి నుంచి వస్తున్నారు, వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు ఇద్దరు ఎప్పుడు ఈసారి ఎన్నికల్లో? ఎవరు బాగుంది? ఇప్పటికేమో ఇది టీడీపీదే జాతి కనపడుతుంది. మరి అక్కడ లోన్ ఏం జరిగేది మనం ఏం చూసినాము ఎరడి. మరి ఇప్పటికేమో ఎక్కడన్నా చూసుకో అదే ఎక్కువ కనపడుతుంది. జగన్ నేనే గెలుస్తాను 175 అంటున్నాడు. జగన్ నేనే గెలుస్తాను 175 అంటున్నాడు. మనమే చూడు అవన్నీ మనం చూసినామా? వాళ్ళు ఇప్పుడు పలక వల్ల వచ్చి మనకు చూపిస్తుండేది.
అయిపోయి గెలిచొచ్చు మనం చూసినామా. తాత మీ పేరు? చిన్న పెద్దన్న ఏ ఊరు తాత మీది? అనిమిరెడ్డిపల్లి అన్నమిరెడ్డిపల్లి ఒరకొండ నియోజకవర్గమా? ఊరుకొని నియోజకవర్గం. తాత ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు కదా, రైతు ప్రభుత్వం అని అంటున్నారు, ఎలా ఉంది అసలు? రైతు ప్రభుత్వంకి ఏమాత్రం ఏమీ సహాయమే లేదు. రైతుకి ఏమాత్రం సహాయం లేదు, ఏటివి అందుబాటుగా లేదు. అంతే, అంతకు తప్ప ఏమి చేయలేదు, అసలు ఏం చేయలేదు, ఏమేమి చేయలేదు మాకు రైతులకి. అంటే మరి గతంలో ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎలా ఉంది? నాయన ప్రభుత్వంలో బాగానే ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు రైతులకి, ప్రతి ఒక్కటి ఇచ్చినాడు. ఏది ఆ పథకమని ఈ పథకమని ఇది అది ఇన్కోటి సబ్సిడీ అట్లా అవన్నీ ఇచ్చినాడు, బాగానే ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. ఇది అవన్నీ ఏది లేదు. యావో సంవత్సరానికి 13,000 ఏమో అని ఒకసారి ఒక 5,000, ఒకసారి 2,000 అట్లా వేసినారు, అంతకు తప్ప రైతుకి ఏమీ ఇవ్వలేదు. అదేంటి మరి అసలు సాగునీరు విషయంలో ఏమన్నా ఎవరు పట్టించుకున్నారు ఈ 5 ఏళ్ళ నుంచి? ఈ 5 ఏళ్ల నుండి సాగునీరు విషయంలో వాళ్ళు ఎమ్మెల్యే ఎవరు పట్టించుకోలేదు, ఎవరువే పట్టించుకోలేదు. విశ్వేశ్వర రెడ్డి గారు అసలు ఏ మాత్రము పట్టించుకోలేదు ఆయన. మరి పయ్యవల కేశవ్ గారు ఉన్నప్పుడు ఏం చేశారు ఇక్కడ సాగునీరు విషయంలో? సాగునీరు విషయంలో పయ్యావుల కేశవ ఉన్నప్పుడు కరెక్టే, అప్పుడు వీళ్ళ ప్రభుత్వం లేదు, ఇప్పటికీ వీళ్ళ ప్రభుత్వం లేదు. అప్పుడు ప్రభుత్వం ఉంది కానీ అప్పుడు పయ్యావుల కేశవ వచ్చి ఎమ్మెల్యేగా లేడు. ఇప్పుడు అయితే తెస్తాని అని చెప్తున్నాడు. ఆయన ఏమో మరి విశ్వేశ్వర రెడ్డిది ఏమో మనకేం తెలియదు. అదే మరి ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, ఇక్కడ ఒరవకొండ నియోజకవర్గంలో పయ్యవల కేశవ్ గారు కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి, వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీకి వస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది, ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? 90% కేశవనే రావాలనేది మాకుండేది. కేశవనే వస్తాడు కూడా. అంటే ఎందుకని దాదా కేశవ్ గారు? కేశవ అంటే కొంత పని చేస్తాడు, మంచి నాయకుడు అని. అంటే 30 ఏళ్ళ నుంచి చూస్తున్నారు కదా పయ్యవల కేశవ్ గారిని, ఆయన ఎలాంటి వ్యక్తి అంటారు? ఆయన మనస్తత్వం ఎలాంటిది? మంచిదని, మంచి మనిషి, చెప్పిన పని ఏం చేస్తాడు అనేది ప్రజల్లో ఉంది ఆయనది. ఓకే దాదా, ఓకే దాదా మీ పేరు? హనుమంతరాయుడు. ఏం చేస్తున్నారు మీరు? వ్యవసాయం. ఏ ఊరు, ఏ నియోజకవర్గం? మా దగ్గర రమణపల్లి బెలుగుప్ప మండలం, ఒరవకొండ నియోజకవర్గం. అదే ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు కదా, రైతు ప్రభుత్వం అని అంటున్నాడు, మరి రైతులకు మేలు జరిగింది అనుకోవచ్చు అంటారు ఈ ప్రభుత్వంలో? ఏంటి రైతులు మేలు చేసేకి వాళ్ళు నాయన చేసినట్లు చేస్తారని జనాలు మోసపోయి అప్పుడు చేసినారు. ఇప్పుడు ఏమి లేదు, రైతుకి అనేది లేదు, ఇంకోటి ఏం కూడా ఏదో మేలు చేయలేదు. జగన్ ప్రభుత్వం అంతా గొబ్బులు వేపించి జనాలను ఇంత మాత్రం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది బాబాయ్? అప్పుడు బాగానే ఉండే, మరి ఎప్పుడు ఎట్లుందో మరి దానికే గుర్తు. ఇంతకు ముందు బాగానే చేసినాడు. అవేంటి మరి పయ్యవల కేశవ్ గారు మీకోసం ఏమన్నా చేశారా రైతులకి సాగునీరు విషయంలో కానీ? ఏంటి అసలు ఎందుకు చేసినాడు మరి? అంటే ఏం చేశారు? ఇంకా ఏం కాలువలు నీళ్ళు ఇచ్చినాడు, డ్రిప్ ఇచ్చినాడు, పైపులు సింగులర్ పైపులు ఇచ్చినాడు. మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి అన్ని మొత్తం తీసేసినాడు. మరి 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు, మరి పింఛన్ అన్ని మొత్తం తీసేసినాడు. పింఛన్ కూడా ఎవరైనా ఇంకో ఉద్యోగం కుటుంబంలో చేస్తే పింఛన్ కూడా తీసేస్తాడు. ఇట్లా జరిగింది. మరి 5 ఏళ్ళ సాగునీరు విషయంలో ఏమన్నా పట్టించుకున్నారా? ఏమో ఏడాడ గాంపుడు మొన్న కడగ తీసేయలేదు కాలువలో. ఏం లేదు. మీకు మీ ఊర్లో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి తాత? ఏం సమస్యలు లేవు మాకు. నీరు ఒకటి వస్తే మేము బతుకుంటాం. ప్రభుత్వం మీద మేము ఆశపడము. మరి రోడ్లు ఏమన్నా వేసారు ఈ 5 ఏళ్ళలో? రోడ్లు ఏటాడు ఏడాడు రోడ్ సిమెంట్ రోడ్ వేసినది కూడా కానీ ఏం లేదు. అదే మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఒరవకొండ నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థిగా పయ్యవల కేశవ్ గారు, వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఎవరు వస్తారనుకుంటున్నారు? మేము కేసులు ఖచ్చితంగా గెలుస్తాడు అనుకున్నాం. ఎందుకన్నా? నాకు అంత నమ్మకం ఉంది. ఏంటి అసలు ఈసారి ఆయనకి మెజారిటీ వస్తుందంటారు? ఎంత మెజారిటీ రావచ్చు పయ్యవల కేశవ్ గారు? వరకు మెజారిటీ రావచ్చు. 20,000 వస్తుంది. 20,000 మెజారిటీ రావచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి నేనే గెలుస్తా అంటున్నాడు కదా, మరి మామూలు ఆయన ఎట్లుందో మరి పాపం చూడాలి కదా. ఆయన అంటే రాయలసీమ నేను అభివృద్ధి చేస్తాను, రాజధాని తీసుకొస్తాను కర్నూలు అని చెప్పి అన్నారు. ఏడుది చేసుకున్నారు మాటల వరకే. ఏడుది కూడా ఇక బటన్ నొక్కుతాను ఇది కొండ డబ్బులు ఇక వచ్చిన నాడవాళ్ళకి చెప్తాను, మగవాళ్ళకి చెప్తారు. అమ్మవాడికి దుడ్లు వేసేది ఒక అంత ఇస్తే 2 అంతలు మనతో పెట్టుకోండి. ఇట్లావన్నీ చేస్తారు. మరి ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు? బాగానే ఉంటాయి. అంటే ఏ పార్టీ వస్తే? టీడీపీ పార్టీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.